వెల్కమ్ టు జిఆర్ టీవీ. స్టార్స్ తో చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను ప్రసన్న. ఈ రోజు మన ముందున్న స్టార్ సీనియర్ డైరెక్టర్ ప్రసాద్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? హాయ్. ఓకే సార్, మీరు చాలా సీనియర్ డైరెక్టర్, బట్ మీరు ఈ సినిమాలకు రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఎలా వచ్చారు సార్? నేను నా 10వ ఏట నేను సాంస్క్రిట్ చదివాను. సాంస్క్రిట్లో మా మాస్టర్ గారు యాక్టింగ్ చేయించారు. అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పెద్ద ఉంది నాటికలు. మా తండ్రి ప్రోత్సాహం ఎక్కువ ఉంది, మా తల్లి ప్రోత్సాహం ఎక్కువ ఉంది. అలా పరిషత్ నాటకాల్లో అవార్డులు కొట్టడం, ప్రైజులు కొట్టడం, ఇలా వెళ్తూ సినిమాకి వచ్చాను. ఓకే సార్, అయితే మీ సినీ ప్రస్థానం నాటకాల ద్వారా స్టార్ట్ అయింది అంటున్నారు. ఇంతకు ముందు మీరు చాలా మూవీస్ చూసారు కదా సార్. ఓకే, ఈ మూవీ నేను డైరెక్ట్ చేస్తే బాగుండు అని అనిపించిన సినిమా ఏమైనా ఉందా సార్? కె. విశ్వనాథ్ గారి సినిమా. ఏది సార్? కె. విశ్వనాథ్ సినిమాలన్నీ కూడా నేను మీకు బాగా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? సాగర్ సంగమం, ఆయన సినిమాలన్నీ. మీకు ఇన్స్పిరేషన్ అయిన డైరెక్టర్ ఎవరు? ఎవరిని మీరు గురువుగా భావించి ఇండస్ట్రీలోకి వచ్చారు సార్? నేను యాక్చువల్గా 1980లో హీరో అవుదామని వెళ్ళాను. అయితే అందరూ నా క్రాఫ్ అంతా చిరంజీవి లాగా ఉండేటప్పుడు నువ్వు హీరో అవుతావు వెళ్ళి అంటే హీరోని కాలేదు, జీరో అయిపోయాయి అక్కడ. ఆ సమయంలో నాకు జన్మ ఇచ్చింది నా తల్లి. అయితే సినిమా పరిశ్రమలోని కొన్ని విద్యలు నేర్పింది నా తల్లి భానుమతి రామకృష్ణ గారు. ఆమె శిష్యుడు నేను. ఆమె రచన, సంగీతం అంటే ఏంటి, కెమెరా అంటే ఏంటి, డైరెక్షన్ ఏంటి, మొత్తం ఆ దగ్గర నేర్చుకున్నాను నేను. ఆ తర్వాత తమిళ్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. చాలామంది డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ చేరుకుంటూ దర్శకత్వానికి వచ్చేసాను. ఓకే, మీరు ఫస్ట్ డైరెక్షన్ చేసిన మూవీ ఏంటి? ఆ మూవీకి డైరెక్షన్ చెయ్యాలి అని మీకు అంటే ఎవరి వల్ల అవకాశం వచ్చింది? అంటే విజయవాడలో రైల్వే రిటైర్డ్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆయన యేసు ప్రభు లైక్ చేస్తాడు. ఫస్ట్ ప్రభు మహిమ అని యేసుక్రీస్తు గురించి ఒక సినిమా చేశాను నేను. ఇప్పుడు 1979లో. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్, మళ్ళీ సినిమా వెళ్ళలేదు. చాలా తర్వాత మళ్ళీ ఆయనే వచ్చాడు. వచ్చి ఒక్కసారి ప్రేమిస్తే 7 జన్మల బంధం. ఓకే, 35 మంది సినిమా ఆర్టిస్టులని, సీనియర్ ఆర్టిస్టులు పెట్టి తీశాను. మీరు చెప్పిన సినిమా టైటిల్ నేమా? ఒక్కసారి ప్రేమిస్తే 7 జన్మల బంధం. నేను మీ ఇద్దరి మీద కెమిస్ట్రీ ఏమో నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే. దాంట్లో పెద్ద నటులు, చిన్న నటులు అందరూ ఉన్నారు. అది రిలీజ్ అయిపోయింది. అది ఫస్ట్ యేసు ప్రభు మహిమ సినిమా. తర్వాత ఇది అప్పుడు కోటెల శివప్రసాద్ గారు మినిస్టర్గా ఉండి 1 గంట సేపు ఆ షూటింగ్ చూస్తూ ఉండిపోయాడు అంతే. ఇప్పటికి ఎన్ని సినిమాలు డైరెక్షన్ చేస్తుంటారు? ఇప్పటికి ఒక 6 సినిమాలు. 6 సినిమాలు. మరి అంత సీనియర్ డైరెక్టర్ గా ఉండి మరి 6 సినిమాలకి ఎందుకు పరిమితం అయ్యారు సార్? ఇక్కడ సినిమా డైరెక్టర్ కావాలంటే ప్రొడ్యూసర్ దొరకాలి, డబ్బులు పెట్టేవాళ్ళు దొరకాలి. వాళ్ళకి ఇతని వల్ల సినిమా తీస్తే నా సినిమా రిలీజ్ అవుతుంది, డబ్బులు వస్తాయి నమ్మకం కలగాలి. కానీ ఇండస్ట్రీలో చాలా వరకు సీనియర్ డైరెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా తప్పుకుంటే ఇప్పుడు జూనియర్ డైరెక్షన్స్ పైకి వచ్చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కాలంతో పాటు ప్రేక్షకుడు కూడా మారిపోయాడు. సీనియరా జూనియరా అది లేదు. వాళ్ళకి ఏది నచ్చితే సినిమా చూస్తున్నారు. ఇప్పుడు మా డైరెక్షన్ పాత వాళ్ళు అయి ఉన్నాయి కదా, చేసిన చింతకాయని లెక్కకు వచ్చారు. సార్, మీరు ఇండస్ట్రీని ఇంతకు ముందు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు. ఈ మీరు చూసిన ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది సార్ మీకు? అంతకుముందు ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ అవుతుంది గ్యారంటీగా అని నమ్మకం ఉంది. సినిమా ప్రొడ్యూసర్ కూడా చక్కగా అనుకున్న బడ్జెట్లో సినిమా తీశాడు. ఇప్పుడు జరిగేది అనుకున్నది ఒక బడ్జెట్, పెరిగిపోయేది ఇంకో బడ్జెట్, అట్లనే ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ పెరిగిపోతున్నాయి, అన్నీ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏమన్నా డిజిటల్ ఇప్పుడు వచ్చిందో ఏమన్నారు, సినిమా పెట్టుబడి తగ్గిపోయింది, ఫిలిం లేదు. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల అప్పటి ఫీల్డే బాగుంది ఇప్పటికంటే. కానీ ఇప్పుడే డెవలప్మెంట్ ఎక్కువ ఉంది కదా సార్ ఇండస్ట్రీలో.
డెవలప్మెంట్ అది ఒక విధంగా డెవలప్మెంట్ ఒక విధంగా డెవలప్మెంట్. ఎలాంటి డెవలప్మెంట్ ఉండొచ్చు మీ అభిప్రాయం? చిత్ర పరిశ్రమలో ఎవరైతే 500 కోట్లు 600 కోట్లు 300 కోట్లు పెట్టి తీయగలడు సేఫ్ అవుతున్నాడు. చిన్న నిర్మాత సేఫ్ కావట్లేదు ఇక్కడ. ఇప్పుడు 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓన్లీ పెద్ద సినిమా వాళ్ళు కొంతమందిని తీసుకుంటారు, మిగతా వాళ్ళు పస్తులు పడుకుంటున్నారు. నాకు తెలిసి కార్మికులు చిన్న సినిమా తీస్తున్నారు కాబట్టి 24 డిపార్ట్మెంట్స్ బతుకుతున్నాయి అమ్మాయి. కానీ చిన్న సినిమాల ప్రొడ్యూసర్స్ కూడా ఈ మధ్య కాలంలో అసలు ఎవరికి తెలియకుండా వచ్చిన సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొడుతున్నారు కదా సార్. మరి తీసుకొస్తున్నారంటే వాళ్ళ డైరెక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు చేసే మోడరేషన్ ఎట్లా పెరుగుతుంది, నాగరికత పెరిగింది, అంత పెరుగుతూ వస్తుంది కదా, దాని ప్రకారం సినిమాలు చేస్తున్నారు వాళ్ళు. కథ విషయంలో కానీ టెక్నికల్ వాల్యూస్ పెరిగినాయి గతం కంటే. అంతకుముందు డ్రోన్లు ఉన్నాయా? డ్రోన్లు లేవు కదా. గింబాల్స్ ఉన్నాయా? లేవు కదా. పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. మరి టాలీవుడ్ లెవెల్లో హాలీవుడ్ లెవెల్లో సినిమాలు తీస్తున్నారంటే టెక్నాలజీ పెరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ కాదు కావాల్సింది. ఒక్క సినిమా హిట్ అయితే దాని కార్బన్స్ లాగా తీసేస్తున్నారు. కార్బన్సే కాదు, అదే పోగడం. కానీ ఇప్పుడు ప్రతి పెద్ద హీరో కానీ ఎవరైనా సరే హిట్ కొడితే పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొడుతున్నారు. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు కూడా తీస్తున్నారు కదా. ఇప్పుడు ఆ చిన్న సినిమాల పరిస్థితి ఏంటి, ఆ చిన్న ప్రొడ్యూసర్ల పరిస్థితి ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఎలా ఉందనుకో? ఇప్పుడు ఇండస్ట్రీ ఒక విధంగా బాగుంది, ఇంకో విధంగా బాగలేదు. చిన్న నిర్మాతలు ఎవ్వరు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు తీయలేకపోతున్నారు. ఎందుకంటే రిలీజ్ చేసి కూడా థియేటర్లు దొరకవు, థియేటర్లు ఇవ్వరు. ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాడు ప్రొడ్యూసరు, రిలీజ్ చేయాలంటే పోయి టికెట్లు ఆయనకుని అమ్మటం ఏంటో, లేకపోతే ఫ్రీగా ఇవ్వటం ఏంటి? ఇన్నాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేదు సినిమా పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రొడ్యూసర్ టికెట్లు కొని పంచడం ఏంటమ్మా? నిజంగా నా పరిస్థితి ఉందనుకోవచ్చు సార్. యాక్చువల్ కళ్ళారు చూసి మాట్లాడుతున్నాను నేను. నా సినిమా రిలీజ్ అయింది, మా ప్రొడ్యూసర్ టికెట్లు కొని తీశాడు. ఎందుకన్నా పరిస్థితిలోకి వచ్చింది? మన తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్తూ అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, మేము చిన్న ప్రొడ్యూసర్స్ కూడా ఆదుకుంటాం, థియేటర్స్ ఇస్తామని చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు కదా. నిజంగా వాళ్ళకి థియేటర్స్ ఇవ్వటం లేదు. మరి ఇస్తే మాల్స్ ఇస్తారు, ఒక ఆట వేసుకోమంటారు. ఆట వేసుకొని వాళ్ళు ఏమంటారు, థియేటర్ టికెట్లు కొంటాడు వాడు ప్రొడ్యూసర్ అడుగుతున్నారు. మరి పరిస్థితి మారాలంటే ఏం చేయాలి సార్? మార్పు రావాలి. మారాలంటే చిత్ర పరిశ్రమ పెద్దలు పట్టించుకోవాలి. అంటే చిత్ర పరిశ్రమకే పెద్దోళ్ళు లేరని ఇప్పుడు అందరూ మేమంటే మేము కొట్టుకుంటున్నారు కదా సార్. అంటే మీ దృష్టిలో చిత్ర పరిశ్రమకి పెద్దవాళ్ళు అంటే ఎవరు ఉన్నారని అనుకోవచ్చు? పేరు నేను చెప్పలేను, ఉన్నారు పెద్దవాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే పట్టించుకోవాలి. ఒక స్టేట్లో ఏమా క్యూబిక్ ఒక రేట్ అయితే ఇక్కడ ఒక రేట్ ఎందుకమ్మా? అది సినిమా ఇది సినిమా క్యూబేగా. అక్కడ ఒక రేట్ ఇక్కడ ఒకటి ఎందుకు చెప్పండి? దేనివల్ల జరుగుతుంది? అంటే ఒకప్పుడు మనం కూడా అదే పరిస్థితి ఎదుర్కొన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఒక లెవెల్లోకి వచ్చామని పెట్టారేమో అనుకుంటున్నాం. లెవెల్ రాలా. ఇక్కడ ఒక హజం అంటే తెలుసా? హజం తెలుసా? హజం జరుగుతుంది. హజం అంటే నాకైతే తెలియదు. హజం అంటే మోనోపలి, అధికారం. ఒకటి ఉంటే చిన్నోళ్ళు పైకి రాలేకపోతున్నారు. ఇప్పుడు సినిమా క్యూబ్ కట్టాలంటే నీయేగా, ఒకళ్ళు కట్టాలిగా, అవన్నీ మీయేగా, థియేటర్లు మీయేగా, ఆఖరి వాల్ పోస్టులు కూడా మీయేగా. ఒక మనిషి బతకాలి ఎన్ని కోట్లు కావాలమ్మా? ఎవరైనా కొత్త చేసుకుంటాడు, వాడికి ఇవ్వండి అవకాశం. తీస్తున్నాడు ఒకటి ఇవ్వండి. లేకపోతే ఒక సింగిల్ థియేటర్ వేయండి, ప్రతి చిన్న సినిమా ఈ థియేటర్లో ఆడాలి, అంతే. మరి మీరు దీనికి తోడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ లేదు. వినండి, సినిమా తీసాం, ఇప్పుడు బంగారం దొరికింది, సానబెట్టి అద్దాల బిల్లులు పెట్టాం, దాని భలే ఉంది అలాగే అనుకుంటాడు లేదా? పబ్లిష్ చేసుకోవడం లేదా? కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే వాళ్ళు కొంచెం చించేస్తారా మున్సిపాలిటీ వాళ్ళు? ఏంటమ్మా ఇది?
ఫలానా థియేటర్లో ఫలానా సినిమా అంటే టికెట్ కొనుక్కు వెళ్తాడు, చదువు అబ్బాయి ఆ సినిమా ఆడుతుంది. అసలు ఏమీ లేదు, పోస్టులు తీసేస్తారండి, ఎట్లా వస్తాడమ్మా? మరి మిగతా స్టేట్లో మొత్తం ఈ హైదరాబాద్ తీస్తే తెలంగాణ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉంది, కర్ణాటక వెళ్ళండి సబ్సిడీ ఉంది, సబ్సిడీ లేదు. ఎక్కడ తెలంగాణ లేదు, మొత్తం తెలంగాణ చేస్తే ఒక సబ్సిడీ ఇచ్చేవాడు, ఆంధ్ర చేస్తే ఒక సబ్సిడీ ఇచ్చేవాడు, ఆ సబ్సిడీ లేదమ్మా. ఉత్సాహం ఉంది నిర్మాతలకి, తిద్దామని వస్తే ఏం చేస్తున్నారండి మా చిన్న నిర్మాతలకి చెప్పండి. మరి పరిస్థితి మారాలంటే ఎలాంటి ఇండస్ట్రీలో మార్పు రావాలనుకోవచ్చు? ఫస్ట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించాలి తెలుగు సినిమా మీద. ఏం ఇంట్రెస్ట్ చూపిస్తుంది చెప్పండి తెలుగు పరిశ్రమకి? ఎవ్వరు ఏం చేయట్లేదు. మరి అత్యంత పన్ను వచ్చేది వినోద పన్నే కదమ్మా. బంగారు గుడ్డు పెట్టి కోసుకుంటే ఏమవుతుంది? అంతే అవుతుంది. అంటే గవర్నమెంట్ దగ్గరికి ఇండస్ట్రీ పెద్దలు కానీ లేదంటే చిన్న నిర్మాతలు డైరెక్టర్స్ కానీ వెళ్ళి ఒక మెనూ ఇచ్చేసి వస్తే వాళ్ళు ఏమైనా పట్టించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ ఒక తాటి మీదకి వస్తున్నారు. ఇప్పుడు పెద్ద నిర్మాతలు ఎందుకు వెళ్తారంటే, మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టామండి, టికెట్ రేట్లు పెంచుకుంటూ అనుమతి ఇవ్వమంటారు. అదేగా జరిగేది ఇప్పుడు. అదే జరుగుతుంది. చిన్న సినిమాల గురించి పట్టించుకునే నాదుడే లేదంటారు. ఇప్పుడు తయారవుతున్నారు, చూద్దాం. మంత్రులు కూడా హామీ ఇచ్చారు మొన్న, చూద్దాం. సార్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏముంది? అది ఎప్పుడు రిలీజ్కి వస్తుంది? ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిపోయింది. ఇంకో సినిమా కాశీనగర్ 1947, మా మేడం రమాదేవి రెడ్డి గారు కువైట్లో ఉంటారు, ఆమె తీశారు సినిమా. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ చేయడానికి అనేక తిప్పలు పడుతున్నాము. అంటే ఆ సినిమాకి కూడా థియేటర్స్ లేవా సార్? థియేటర్స్ ఒకటి, బయ్యర్స్ లేరు, డిస్ట్రిబ్యూటర్లు ఏమంటారు ఇంకో 10 లక్షలు ఖర్చు పెట్టండి రిలీజ్ చేస్తానంటారు. పెట్టిన డబ్బే వడ్డీలు గట్లా కావాల్సి వచ్చిపోతుంటే ఇంకెక్కడ ఎక్స్పెక్ట్ ఉంది. అందుకే చూసుకొని సంక్రాంతి అయిన తర్వాత రిలీజ్ చేస్తారు. ఆ సినిమా కాన్సెప్ట్ ఎలా తీశారు సార్? ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీకు? అదేంటంటే ఒక ఆధ్యాత్మిక చింతన, శివుడి మీద కాన్సెప్ట్. అయితే కాశీనగర్ అనే ఊరుంది, ఒరిస్సా బార్డర్లో ఒక ఊరుంది. ఆ ఊరిలో శివాలయం ఉంది. ఆ శివాలయం ఒక శాసనం రాసింది, ఆలయం మొత్తం డెవలప్ చేయొచ్చు, ఈ శివలింగం భూమిలోనే ఉంటుంది, దాన్ని తవ్వకూడదు. ఇది ఒక అతను నాకు చెప్పాడు, సార్ ఇది మా ఊరు సంగతి అండి, దీని సినిమా తీయాలండి. అక్కడి నుంచి దాన్ని మోడరేట్ చేసుకొని కదలిలాను. రియల్ స్టోరీ. అయితే కాశీనగర్ 1947 అని పెట్టాను. అది కూడా సృష్టి, కల్పితమే. ఎందుకంటే తెల్లదొరలు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతూ వాళ్ళ బూట్లు నాకే కుక్కలు కొన్ని ఉంటాయి, వాళ్ళకి కొన్ని ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళారు. డివైడ్ అండ్ రూల్, పేదవాడి కడుపు నింపకు మాట వినడు, వాడిని ఎంత పిండితే అంత డబ్బులు వస్తాయని చెప్పి అంటాడు. అది ఒక సామంతరాజు విని వాడు చలాయిస్తాడు గ్రామాలు. అయితే వాడి దృష్టి ఆ శివాలయం మీద కూడా ఉంది. ఆ శివాలయం కింద ఏదో ఉంది, యాక్చువల్గా ఉంది దాంట్లో. ఆ ఆలయాన్ని కాపాడుకున్నాడు గజేంద్ర భూపతిని, ఆలయ ధర్మకర్త. తవ్వకుండా ఆయన కొడుకు అని చెప్తే ఆయనే జైలు వేసేస్తారు. లాస్ట్లో తవ్వితే కొన్ని కోట్ల రూపాయల వజ్రాలు, బంగారు శివలింగం దొరుకుతుంది. లాస్ట్కి ఆ హీరో సీఎంని పిలిచి అదొక చెప్తాడు. అది కాన్సెప్ట్. సార్ మరి మీ తదుపరి సినిమా ఏముండబోతుంది? 30 మంది చిల్డ్రన్స్తో చిన్నపిల్లల సినిమా, బాలతేజ అని ఒక షెడ్యూల్ అయిపోయింది. 10 days చేస్తే షెడ్యూల్ అయిపోతుంది. అయితే ప్రెసిడెంట్ గారు అవార్డు తీసుకున్న తర్వాత, రాష్ట్రపతి అవార్డు తీసుకున్న తర్వాత రిలీజ్ చేస్తాను. ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది సార్ పిల్లల మీద? నిర్బంధ విద్య, వైద్యం, స్కూల్స్లో చాక్లెట్లు గంజాయి కలిపి అమ్మటం, మంది ఎక్కువయ్యి ఇంట్లో ఫ్యామిలీని చిత్తగా వాదటం, ఇవన్నీ ఒక 5 ఫ్యామిలీని తీసుకొని ఈ 5 ఫ్యామిలీ పిల్లలు, పేద పిల్లల్ని ఒక బాలతేజం ఆశ్రమం అన్నమాట. ఆశ్రమంలో ఒక బాబాయ్, సూర్యం బాబాయ్, 2 కాళ్ళు ఉండవు, ఆయన
కార్పొరేట్ స్కూల్లో ఏదైతే చదువు చెప్తాడో అదే చదువు అక్కడ చెప్తాడు. భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, డ్రెస్సులు ఇచ్చి అట్లా తయారు చేస్తాడు. అది కూడా కొంతమంది పెద్దలు నచ్చగా వీళ్ళ మీద రివెంజ్ అవుతుంటారు, ఏయో చేస్తుంటారు. అన్నిటికీ ఒక సీఎం సపోర్ట్ ఇచ్చేస్తాడు. సపోర్ట్ ఇచ్చి వాళ్ళు మంచి మంచి పనులు చేస్తారు, మంచి మంచి పని చేస్తారు. సీఎం అప్రిషియేట్ చేస్తారు. తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుందన్నమాట. బాలతేజం, బ్రహ్మతేజం, బాలవాకు, బ్రహ్మవాక్. ఓకే, ఆ కాన్సెప్ట్తో ఇప్పుడు ఈ సినిమా తీయబోతున్నారు. అంటే ఈ 30 మంది న్యూ ఆర్టిస్టులు వస్తున్నారా, లేదంటే ఎవరినైనా ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్న వాళ్ళని తీసుకొని చేయబోతున్నారు? కొంతమంది నేను ఆడిషన్ చేశాము. 30 మంది మాత్రం జెంట్స్ దొరికారు. పెద్దవాళ్ళు కూడా అలా డ్యాన్స్ చేయలేరు, పెద్దవాళ్ళు కూడా అలా డైలాగ్ చెప్పారు. ఇంత పాప మాత్రమే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళలో ఉన్న టాలెంట్ని పైకి తీసుకొస్తున్నారు. తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే పిల్లలే కాదు, 30 మంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ పిల్లలు జెంట్స్ దొరికారు నాకు. సో వాళ్ళని తీసుకొచ్చి 30 రాష్ట్రాల్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే ఓకే సార్, అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వైరల్ అనుకోవచ్చు సార్. హీరోయిజం లేకపోతేనే, హీరోయిజం ఉంటేనే సినిమా హిట్ అవుతుంది, లేకపోతే లేదు. మెయిన్ పిల్లర్ హీరోని పెట్టేసి ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. దీని మీద మీరు ఏమనుకోవచ్చు? మీ స్పందన ఏంటి సార్? చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకని సార్? అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మిగతా వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఓన్లీ హీరోనే మెయిన్ పిల్లర్గా పెట్టేస్తే, అంటే కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మంచి గుర్తింపు కోసం ఇండస్ట్రీలోకి వస్తారు కదా సార్. పిల్లోడిని హీరో పెట్టి తీయకూడదు, మిగతా వాళ్ళు కూడా తీయాలి. అందుకే బాలరామాయణం ఇట్టయింది, బాల భారతం ఇట్టయింది. ఏమా ఇంతకుముందు చిల్లర దేవుళ్ళు అని సినిమా తీశారు, ఇవన్నీ ఇట్టయిపోయినాయి. పిల్లలతో తీసే ప్రతి సినిమా ఇట్టయింది. అప్పుడు 30 లక్షలు ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లల సినిమా తీస్తే. కొంతమంది కలిసి అది కూడా నాశనం చేశారు, అది కూడా లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు ప్రతి సినిమాలో కానీ మెయిన్ పిల్లల క్యారెక్టర్స్ ఇంపార్టెంట్గా ఇస్తున్నారు. కానీ కొన్ని సినిమాల్లో ఆ పిల్లల క్యారెక్టర్లు కూడా కొంచెం అబ్యూస్గా కూడా యూజ్ చేసే పరిస్థితి ఉంది. ఆ క్యారెక్టర్లో వెళ్ళిపోయిన పిల్లలు రియల్ లైఫ్లో కూడా దానికి యాప్ట్ అవుతారు కదా సార్. అలాంటప్పుడు పిల్లలు తీసుకొని ఇలాంటి క్యారెక్టర్స్ చేపించడం అవసరమా కాదా ఇండస్ట్రీకి? సమాజంలో జరుగుతున్నాయే ఆ పిల్లల దగ్గర నుంచి తీస్తే ప్రేక్షకుడు లైక్ చేస్తున్నాడు. చిన్నపిల్లల నుంచి హీరో ఉన్నాడు, చిన్నపిల్లడు ఏం చేశాడు అది చూపిస్తుంటే ప్రేక్షకుడు చూసి ఆనందిస్తున్నాడు. అని ఈ పిల్లడి దుర్మార్గుడు మాత్రం చిన్నప్పుడు ఇలా చేశాడు కదా, వాడు మామ ఎవరు, అట్లా ఆ కాన్సెప్ట్ అబ్యూజ్ అవుతున్నాడంటే వాడి మనస్తత్వం మారుతుంది కొంతమందితో. అందరినీ చేయలేవు అలాగా. దొంగ క్యారెక్టర్ చేశాడంటే వాడి జీవితం దొంగ ఉంటాడా? కాదు. యాక్టింగ్ అని వాడికి తెలిసిపోవాలి కుర్రోడికి, నేను యాక్ట్ చేస్తున్నాను. కానీ అదే క్యారెక్టర్ రియల్ లైఫ్లో కూడా యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది కదా సార్. పిల్లలు అది నాటుకుపోతుంది అంటారు కదా, అలాంటివి చూపించకూడదు. అదే నేను అడుగుతాను. సెన్సార్ చేయాలి. కానీ ఇప్పుడు ఎక్కువ అదే కాన్సెప్ట్తో సినిమాలు వస్తున్నాయి కదా సార్. అదేనండి, పెద్ద హీరో ఉన్నాడు, ఆయన చిన్నప్పుడు ఏం చేశాడు చూపిస్తే చూస్తారు, అలా చేస్తుంటే లైక్ చేస్తున్నారు. ప్రేక్షకుడు చూస్తున్నాడు కాబట్టి మేము రిలీజ్ చేస్తున్నాం అంతే. ప్రొడ్యూసర్ ఏమి లాభంతో వ్యాపారమే కదా ప్రొడ్యూసర్ది. కానీ ఇది జీవితం కదా సార్, అది పట్టించుకోవట్లేదు. అయితే నేను అట్లా తీయట్లేదు. సమాజంలో ఉన్న కుళ్ళుని బయటేస్తున్నా. చిన్నపిల్లలతో చాలా చేయొచ్చు మనం, చిన్నపిల్లల ద్వారా చాలా చేయొచ్చు. ఓకే, అదే ఇంకో సినిమా కూడా చేస్తున్నాను, 2 డేస్లో అయిపోతుంది మాకు, జనవరిలో. తర్వాత సన్ ఆఫ్ సునామీ. సన్ ఆఫ్ సునామీ, వాడి పేరు చెబితే శత్రువు గుండెలో దడ లేదు. ఓకే, ఆ సునామీని కొట్టుకొచ్చాడు. దీంట్లో కూడా మీరు అందరినీ కొత్త వాళ్ళని తీసుకుంటున్నారా, పాత వాళ్ళు? అసలు 80% పాత వాళ్ళు, 20% కొత్త. ఓకే సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోస్ హీరోయిన్స్ అది చిన్న బడ్జెట్కి, నేను చెప్పేది చిన్న మూవీస్కి ఎక్కువగా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. వాళ్ళు రావడం వల్ల ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా సార్? ప్లస్ అవుతుంది. ఎందుకని అంటారు సార్? ఎందుకంటే రెమ్యూనరేషన్ తగ్గిపోతుంది. ఏదో కొద్ది గొప్ప ఇస్తారు. అయితే అతను డెవలప్ అవుతున్నాడు, నిర్మాత కూడా సేఫ్ అవుతున్నాడు.
ఈ హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ ఫైటింగ్కి పెడతారు. ఫైట్లు బాగా ఉంటే సినిమాలో హిందీ వాళ్ళు కొంటున్నారు. ఓకే. గమనించండి. పాటలు హిట్ అయినా ఫైట్లు హిట్ అయినా మిగతా పాటలు ఈజీగా అమ్ముడిపోతుంది. ఇప్పుడున్న చిన్న నిర్మాతలకి కోట్ల రూపాయలు అక్కర్లే, 1000 కోట్లు అక్కర్లే. తక్కువ బడ్జెట్తో మంచి సినిమా, పాటలు బాగుండాలి, ఫైట్స్ ఉండాలి, త్రూఅవుట్ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాంజాన్ ఉంది, దాని గురించి తెలిసిన వాళ్ళు 99 years పెన్షన్ లాగా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఆ ప్రాసెస్ ఉంది నిర్మాతలకి. అది కొంతమంది తెలియదు, మేమంటే దాన్ని తెలుసుకుంటాం. ఇట్లా ఈ ఆమ్జోను, తర్వాత ఓటీటీ, డబ్బింగ్ రైట్స్ ఇవన్నీ కూడా థియేటర్స్ లేకపోయినా నిర్మాతలు చిన్న నిర్మాతగా ధైర్యంగా సినిమా తీస్తాడు. కానీ సార్ ఇప్పుడు మీరేమో థియేటర్స్ లేవంటున్నారు, అదే మీద ఓటీటీస్ ఎక్కువ అయిపోయినాయి కదా సార్. ఈ చిన్న మూవీస్ ఎక్కువగా ఓటీటీకి అమ్ముకుంటే బెనిఫిటా లేదా లాస్ అవ్వచ్చా? బెనిఫిట్, లాస్ ఏం లేదు. అంటే ఓటీటీస్కి వెళ్ళిపోవడం వల్ల ఓటీటీ కూడా సినిమా తీసాను ఓటీటీ తీసుకుంటే తీసుకోరు. నువ్వు మామూలు ఏదైనా కొన్ని థియేటర్లో ఒక వారం రోజులు నువ్వు ప్రదర్శిస్తే చాలు, ఓటీటీ చూస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు కూడా పెద్ద హీరో చిన్న హీరోని చూసి దాన్ని బట్టి రేట్ ఇస్తారు. ఓటీటీ కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చిన్న సినిమాలు బాగుంటే వాళ్ళు కొంటున్నారు. సార్ మీరు 6 సినిమాల దాకా డైరెక్షన్ చేశానన్నారు కదా, మీకు ఈ 6 సినిమాలో బాగా నచ్చిన సినిమా ఏంటి? ఎందుకని మీకు ఆ సినిమా అంత నచ్చింది? సినిమా అంటే తమ బిడ్డ తమ బాగానే ఉంటాడు, అందరికి ఏది కాదంటే చెప్తాం. కానీ పర్టికులర్గా ఈ సినిమా నాకు లైఫ్లో గుర్తుండిపోతుంది. ఎంత పెద్ద డైరెక్టర్కైనా ఒక సినిమా కానీ లేదా ఆ సినిమాలో ఒక సీన్ కానీ అట్లా ఉండిపోతుంది కదా సార్, అలా నేను అడిగేది. కాశీనగర్ 1947 నాకు బాగా నచ్చిన సినిమా. ఓకే. గతంలో రిలీజ్ అయిన సినిమాలో ఒక్కసారి ప్రేమిస్తే, ఎందుకంటే 25 మంది పాత వాళ్ళు చర్చ చేయించాను నేను, అది నాకు లైఫ్. కాబట్టి మొన్న యజ్ఞ మార్చి 23 రిలీజ్ అయింది, దాంట్లో నేను 2 పాటలు రాశాను. ఓకే. ఆ పాట హిట్ అయింది. ఓకే. అది సంతోషం. సార్ నేను ఇంకోటి కూడా విన్నాను, మీరు ఇట్లా సినిమా డైరెక్ట్ చేస్తూనే యాక్ట్ కూడా చేస్తారని విన్నాను. ఎందుకని సార్ యాక్టింగ్ అంటే అంత ఇష్టం మీకు? అప్పుడు హీరో కాలేకపోయాను కదా, కనీసం ఒకసారి కనపడి వెళ్దాం, స్క్రీన్ మీద కనిపించాలి. మీరు చేసుకునే మూవీలో పక్కా మీకు క్యారెక్టర్ రాసుకొని వచ్చుంటారు. ఓకే. మీరు యాక్ట్ చేసిన సీన్ లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి సార్? మీరు చేసిన దాంట్లో ఒక్కసారి ప్రేమిస్తారో సి క్యారెక్టర్ అది బాగా నచ్చింది. దాంట్లో ఏమైనా చిన్న డైలాగ్ చెప్తారు మాకు? డైలాగ్ ఈ బిల్లు వచ్చేటప్పటికి తుపాకి శుభ్రం చేసుకుంటా ఉంటాం. ఆయన చాలాసేపు పోతుంది, వినోద్ గారు చనిపోయాడు, ఇలా తుడుచుకుంటా ఉంటే సిఐ నేను వచ్చి కూర్చుంది కూడా కనపడలేదా? మీరా? చాలా రోజులుగా ఈ తుపాకి తుప్పు పట్టుంటేను శుభ్రం చేసుకుంటున్నా అంటే ఈయన కలుస్తానని. ఓకే, నైస్ సార్. అయితే ఇప్పుడు మీ సినీ ప్రస్థానం గురించి పక్కన పెట్టేసి మీ ప్రస్థానంకి వద్దాము. మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఇదంతా మా కోసం. నేను పుట్టింది గుంటూరు, మా నాన్నగారిది నర్సాపురం. మా నాన్నగారు సబ్ ఇన్స్పెక్టర్, ఆయనతో పాటు చిరంజీవి గారి నాన్నగారు ఒకే పోలీస్ స్టేషన్ పనిచేశారు. గుంటూరులో ఏసీ కాలేజీలో డిగ్రీ తీసుకున్నా, ఆ తర్వాత నాటక రంగం, ఆ తర్వాత సినిమాలు. డిగ్రీ చదివారు, బిఏ చదివారు. అంటే మీరు రావడం అంటే మీరు చదువుకున్న తర్వాత రావడం ఇండస్ట్రీకి వచ్చారా లేదా ఏదైనా జాబ్ చేసుకుంటే ఇండస్ట్రీలోకి వచ్చారా? అంటే మార్కెటింగ్ చేశాను నేను. కాలేజీ బయటకు వచ్చిన తర్వాత త్రూఅవుట్ ఇండియా మార్కెటింగ్ చేశాను. సార్ మీరు భానుమతి గారి దగ్గర అసిస్టెంట్ గా చేశానన్నారు కదా సార్, అసిస్టెంట్ డైరెక్టర్. భానుమతి మేడం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆమె ఎలా ఉండేవాళ్ళు మీతోటి? త్రూఅవుట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మేడం కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి ఆ గురించి చెప్పాలంటే? ఆమె ఇంట్లోనే ఉండేవాడు,
ఆమెకి జాకెట్ కుడతాడు ఇర్షాద్ అని మురళీమోహన్ గారు కాస్ట్యూమర్. ఓకే. ఇప్పుడు ఉన్నాడు. ఇట్లనే షూటింగ్ లేకుండా ఏం లేకుండా తిరుగుతున్నాం కదా. అరే అట్ట కాదురా, నేను అమ్మతో చెప్తా, అమ్మ దగ్గర తెప్పిస్తాను. తీసుకెళ్ళారు రోజు. అమ్మ ప్రసాదం ఒకరు ఉన్నా అమ్మ అంటే ఎవరు ఆమె చిన్నవాడి పెద్దని ఒరే అంటది ప్రేమతో. ఎవరా మా మావిడమ్మ. సరే అమ్మ నువ్వు ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, చదువుకున్నాడమ్మ బాగా. చూసింది. ఏం చదివావరా అంది. రాయ్ మామూలు లేదు. ఏం చదివారా అమ్మ బిఏ చేసాను. ఏదైనా పని చేసుకోవచ్చు కదరా, ఏంది పిచ్చి నీకంటే ఏం చేయడమ్మా. కాలేజీలోని ముఖం మీద మేకప్ వేశారమ్మా, ఇక అది వదలలేదు. పెద్దగా నవ్వింది, మరి చెప్పేవారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను. రాస్తానమ్మా, సొంత కథలు రాస్తాను. కథల్లో కూడా ఫస్ట్ పేరు ఇచ్చింది. నాటకాలు ఆడాను. తెలుగైనా ఇంకా భాషలు వచ్చంటే 12 భాషలు మాట్లాడతాను, రాస్తానమ్మా. రే చదువు రేపు రమ్మను అంతే. అక్కడి నుంచి అంతే. రాత్రి 2 దాకా ఏదో సబ్జెక్ట్ చెప్తా ఉంటుంది, ఏదో సబ్జెక్ట్ మీరు రాస్తానే ఉంటారు. అయితే అరే హీరో కావాలొచ్చావు, నువ్వేంటో ప్రూవ్ అయిందాక కెమెరా ముందుకు రావద్దండి. కెమెరా ముందుకు రావద్దు, వెనకే ఉండు, మొత్తం చూడు, ఏం జరుగుతుందో మొత్తం చూడు. చూసిన తర్వాత నువ్వు ఏ వేషం వేసినా కానీ ఎవడు కాదండి అంటాడు. ఓకే సార్, మీరు తెలుగులో కాకుండా తమిళ్లో కూడా డైరెక్ట్ చేశారా? చేశాను. డైరెక్షన్ చేయలేదు. ఓకే. అక్కడ ఇండస్ట్రీ ఎలా ఉంది సార్ ఇప్పుడు? అక్కడ ఇప్పుడు బాగానే ఉంది తమిళ. నేను ఐ లైక్ తమిళ ఇండస్ట్రీ. ఓకే. ఇప్పుడు సక్సెస్ సినిమా చూడండి, ఇప్పుడు అయ్యి అన్ని తమిళ నుంచి వచ్చినాయి. అక్కడి నుంచి ఇప్పుడు అమరం నాటకుంది 50 రోజు, లక్కీ భాస్కర్, ఇవన్నీ తమిళ సినిమాలు. వాళ్ళు హీరో అందంగా ఉన్నాడా, కాన్సెప్ట్లో ఇది ఉందా, ఇది చూడరు. టాలెంట్ ఉంటే వాడిని హీరో చేసేస్తారు. కథ కూడా అట్నే ఉంటుంది. ఇంత పాయింట్ తీసుకుని వాళ్ళు ఎలాబరేట్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. సార్ రీసెంట్ గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్ చూసారా ఏమైనా? ఈ మధ్య లారీ భాస్కర్, లక్కీ భాస్కర్, లక్కీ పుష్ప చూసారా? పుష్ప చూశాను. చూసారు. ఇప్పుడు పుష్ప కాంట్రవర్సీ గురించి విన్నారు కదా సార్, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడికి పోవడం వల్ల ఆ యువతి గాని, అంటే రేవతి అనే అబ్బాయి, ఆ యువతి గాని లేదా వాళ్ళ బాబు గాని సివియర్ గా ఇదైపోయాడు కదా, దాని వల్ల అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? అర్జున్ బాబు థియేటర్ వెళ్ళడం తప్పు కాదు. అయితే ముందు హింట్ ఇవ్వాలి, నేను వస్తున్నాను, బందోబస్తు జాగ్రత్త అని అటు డిపార్ట్మెంట్ చెప్పాలి, థియేటర్లో చెప్పాలి, వాళ్ళు తీసుకోవాలి చర్య. హీరో అమ్మ ఎలా ఉందని ఒక ఆశతో వెళ్తాడు, సంపాదన వెళ్తాడా? వాళ్ళందరూ చూస్తుంటే ఇట్లా ఆ బాల్కెట్ అయితే ఈయనకి ఆనందం, వాళ్ళు చూసేవాళ్ళకి ఆనందం. కంట్రోల్ చేయాల్సిన థియేటర్ యజమాని, పోలీస్ డిపార్ట్మెంట్. ముందుగా హింట్ ఇవ్వాల్సింది కూడా బాబు చెప్పాలి, నేను వస్తానండి పలానా థియేటర్ ఆ టైంకి వస్తాను, మరి అభిమానులు ఉంటారు, కాస్త కంట్రోల్ చేయండి సార్ అంటే చాలు. 100 మంది పెట్టు కదా, 200 మంది పోలీసులు దించుతారు, కంట్రోల్ చేస్తారు. ఇక్కడ మిస్ అయింది అది. బాబు వెళ్ళడం తప్పు కాదు. ఇంతకుముందు గతంలో కూడా హీరోలు వెళ్ళారు, తెలుసా మీకు? ప్రతి ఒక్కరు ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోతుంది కదా. ఓకే. అయితే ఈ మూవీ మీద, ఈ పుష్ప 2 మూవీ మీద ఒక బిగ్ హీరో, ఒకప్పటి హీరో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసుకొస్తున్నాడు. ఆయన కొన్ని కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు, మీరు విన్నారా సార్ ఆ మాటలు? అంటే గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోయిజం చూపిస్తున్నారు అని ఒక వర్డ్ ఇలాంటివి వాడారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇంతకుముందు అలాంటివి రాలేదా, చెయ్యలేదా హీరోస్? హిందీ తమిళ్ మలయాళం అన్ని భాషల్లో అది చేసిన వాళ్ళందరూ హీరోలు అయ్యారు. ఇక్కడ అది చేసినందువల్ల అనేది కాదు, ఇక్కడ వస్తువు వెంటనే కాదు, కథా సంగ్రహం. రచయిత ఏం రాసుకున్నాడు, ప్రేక్షకు ఏం చూపించాలి, ప్రేక్షకు టికెట్ ఎందుకు లోపలికి వస్తున్నాడు, ఇది ఆలోచించాలమ్మా. తీసే ప్రొడక్ట్ అమ్మాలిగా, బయటికి వచ్చి టికెట్ కొనాలిగా, వాళ్ళు లోపల రావాలిగా. హిట్ అయింది ఇప్పటిది. అది విజయకాంత్ సినిమా చూడండి, అడవుల్లో
విక్రమ్ సినిమా చూడండి, మరి ఎక్కడ మనసులేదా? అయ్యి అర్చన వ్యాపారమేగా ఏమండి? తప్పమ్మది. మనసులో ఒకటి పెట్టుకుని పై కూడా మాట్లాడడం తప్పది. కానీ ఇలా ఇంతకుముందు కూడా చాలా మూవీస్ వచ్చాయి సార్, కానీ సడన్గా ఈ వర్డ్ యూజ్ చేసేసాడు. ఆయన కూడా ఒక పెద్ద స్టార్, ఆయన చేసిన మూవీస్ కూడా ఆయన కూడా ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటారు. అలా సడన్గా మాట్లాడేసే కళకి ఎట్లా ఇండస్ట్రీలో ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకని ఇండస్ట్రీ ఇలా కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతుంది సార్ ఇప్పుడు? ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడారంటే పేరు చెప్తున్నా నేను. ఆయన కొన్ని రోజులుగా కొంచెం మానసికంగా వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత బాధలో ఉన్నాడు. అవుట్ ఆఫ్ మూడ్లో చెప్పుండొచ్చు, అది తప్పు కాదు. వాక్ స్వాతంత్రం ఎవరికైనా ఉంది అమ్మా. అవును సార్. ఓకే సార్, మీకంటూ ఒక బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, మీరు రాసుకొని ఉంటారు. ఆ బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మీ మైండ్లో ఏముంది సార్? నేను హిందీ సినిమా చేయాలి. ఓకే, ఎవరితో? పాత వాళ్ళతోనే. పాత వాళ్ళతో. ఇప్పుడు ప్లాన్ చేశాను, మార్చిలో వెళ్తాము. ఓకే. ఓల్డ్ హీరో జితేంద్ర, కామెడీ జానీ లీవర్, ఇదంతా పెట్టుకొని ఒక సినిమా చేస్తాను. సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాను. ఓకే, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకే సార్, ఇప్పటికీ మీరు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు సార్? తమిళ్లో 15 సంవత్సరాలు, మెడ్రాసు 15 సంవత్సరాలు, తెలుగు 30 ఏళ్ళు అయిపోయింది. 30 ఏళ్ళు. అయితే తమిళ్లో కానీ ఇక్కడ తెలుగులో కానీ ఎవరికైనా అప్ అండ్ డౌన్స్, అవమానాలు, మళ్ళొచ్చి పొగడ్తలు కామన్. అలా మీకు తమిళ్ ఇండస్ట్రీలో అవమానం కానీ పొగడ్త కానీ మీ లైఫ్లో మర్చిపోయింది ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి సార్. 2. తెలుగులో అయితే నా పేరు చివర ఒక వార్డు ఉండేది. ఒక నిర్మాత, నువ్వు మావాడివా వాళ్ళవాడివా అన్నాడు. మీ వాణి కాదన్నా, అక్కడ పోగొట్టుకున్నాను. తమిళ్ ఇవన్నీ అడగరు, టాలెంట్ ఉందా లేదా అది చూస్తారు, దాన్ని బట్టి పిలుస్తారు, అవకాశం ఇస్తారు. అయితే మా గురువుగారు తాతాజీ గారు చనిపోయారు, ఆయన మంచి నాకు అవకాశాలు ఇచ్చారు. అంటే మీకు బాగా పొగిడిన పొగడ్త అనేది లైఫ్ లో ఎప్పుడు ఒకటి ఉండిపోతుంది కదా సార్? అలా ఎవరైనా మిమ్మల్ని పొగిడిన వర్డ్ ఏంటి సార్? ఇప్పటికి కూడా ఆ వర్డ్ గుర్తు తెచ్చుకుంటే అది ఆనందంతో మన కళ్ళలో ఒక నీళ్లు కూడా తిరిగే సందర్భం ఉంటుంది. అలాంటి సందర్భం ఏమైనా జరిగిందా? ఆ వర్డ్ ఏంటి? నేను రచయితనమ్మా. నేను ఒక కథ రాశాను, జోకర్ బొమ్మ. ఆ కథ నాకు అవార్డు ఇచ్చినప్పుడు కవిశ్రీ ఇతనే అన్నారు. అది చాలు, అది ఎప్పుడు ఉండిపోతుంది. ఓకే ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. మీ తదుపరి మూవీస్, రాబోతున్న మూవీస్ అన్ని బిగ్ సక్సెస్ అవ్వాలని నా తరపున, జిఆర్ టీవీ ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.